సరే, ఇప్పుడు ఈ రోజే పుట్టినరోజు జరుపుకుంటున్న మరో వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, తనికెళ్ళ భరణిది. వాడేంట్రా అలా కొట్టాడు, ఏదో గూడు కట్టినట్టు, గులాబీ మొక్కకు అంటు కట్టినట్టు చాలా పద్ధతిగా కొట్టాడురా అని తనికెళ్ళ భరణి డైలాగ్. ఆ పర్టికులర్ వాక్యాలకు అక్షర రూపం అంటూ ఇస్తే అదే ఈ వ్యక్తి. ఏ పని చేసినా చాలా పద్ధతిగా చేస్తాడు. గోడగట్టినట్టు, గులాబీ మొక్కకు అంటుగట్టినట్టు పద్ధతిగా చేస్తాడు, స్టెప్ బై స్టెప్ చేస్తాడు. ఏదో ఒక పని తీసేసుకొని హడావిడిగా చేసేయడం కాదు. పని చేయటము అనే దానికి నిజంగా దాన్ని ఎంత స్టెప్ బై స్టెప్ చేయాలి, ఎంత విశ్లేషణాత్మకంగా చేయాలి అనే దానికి అది నేర్చుకోవాలి అంటే ఈయనను చూసే నేర్చుకోవచ్చు. ఈ మధ్యనే నాకు తన గురించి మరో విషయం ఏం తెలిసిందంటే, 20 ఏండ్లుగా తెలుసండి ఈ వ్యక్తి నాకు. ఈ 20 ఏండ్లలో నేను ఒక్కసారి కూడా ఈయన మొహంలో దిగులు కానీ, బాధ కానీ, ఆవేదన కానీ ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు నవ్వే, మొహంలో ఎప్పుడు నవ్వే. లోపల బడబాగ్ని రగులుతున్నా సరే పైకి మాత్రం నవ్వే. చాలా ప్రశాంతంగా ఉంటాడు. అసలు ఎటువంటి టెన్షన్స్ లేకుండా కనిపిస్తాడు ఎప్పుడు చూసినా సరే. సముద్రం అడుగులో బడబాగ్ని ఉంటుంది అంటారు. సముద్రం అడుగులో బడబాగ్ని ఉంది అనేది మనం లోపలికి లోతుకు దిగితే కానీ మనకు తెలియదు. పైనుంచి చూస్తే చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటుంది సముద్రం. అట్లా ఈయన మనసులో ఎన్ని భావోద్వేగాలు ఉన్నాయో, ఎన్ని రకాల ఆవేదనలు ఉండినాయో, ఎన్ని రకాల బాధలు ఉండినాయో, ఎంత సంకట స్థితి ఉండిందో అంటే అది ఆయన మనకు ఒకసారి మొన్న ఈ మధ్య పంచుకునేదాకా నాకు నిజంగా తెలియలేదండి. అంత ద్వైధీభావంలో ఉండినాడు, ఎటువంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉండినాడు. అన్ని రకరకాల భావావేశాలకు లోనవుతూ, భావోద్వేగాలకు లోనవుతూ, ఇది చేద్దామా, ఇది చెయ్యొద్దాం, ముందుకెళ్దామా, వెనక్కి వెళదామా అని నిర్ణయం తీసుకోలేకుండా లోపల అంత సంఘర్షణ అనుభవిస్తున్నాడు అన్న విషయం తెలియదు. దీనికి కరెక్ట్ పోలిక సముద్రమే కదా. లోపల అంత బడబాగ్ని ఉన్నా కూడా పైకి చాలా గంభీరంగా, ప్రశాంతంగా, అసలు ఏ సమస్యలు లేనట్టుగా కనిపిస్తూ ఉంటుంది కదా. అదే అంత లోతైన అంతరంగం కలిగిన మనిషి. ఇదే కాకుండా ఏ విషయాన్ని ఇందాక చెప్పినట్టు పద్ధతిగా చేస్తాడు. మరొక గొప్ప క్వాలిటీ ఇతనిలో ఉన్నది ఏంటి అంటే ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికత గురించి ఏదో పైన ఆ విధంగా తెలుసుకుందాము అనే పనే ఉండదు. ఆధ్యాత్మికతలో లోతులు చూడాలి అని చెప్పేసి రకరకాల ప్రవచనాలు వింటూ ఉంటాడు. రకరకాల వ్యక్తులతోటి కలుస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత నేర్చుకుంటూ ఎప్పుడూ డౌన్ టు ఎర్త్ ఉంటాడు. నాకంటే మీకే ఎక్కువ తెలుసు అనే భావన ఎదుటి వ్యక్తికి కలిగిస్తూ ఉంటాడు. నాకు చాలా తక్కువ తెలుసండి, నాకు అసలు ఏం తెలియదు అన్న భావన కలిగిస్తూ ఉంటాడు. ఆ ఎదుట చెప్పే నాలాంటోడు ఎవడన్నా ఉంటే, అబ్బా ఈయనకంటే ఎంత గొప్ప మనకు తెలుసు, ఈయనకంటే చాలా విషయాలు మనకు తెలుసు అని మనం ఊరికే ఫీల్ అవ్వడమే కానీ యాక్చువల్గా ఇతనికి చాలా విషయాలు తెలుసు. ఆధ్యాత్మికతలో చాలా అంశాలు తెలుసు, చాలా విశ్లేషణలు తెలుసు, వేదాంతాలు తెలుసు. ఇన్ని తెలిసినా కూడా ఏమీ తెలియని అమాయకుడిలాగా కనిపిస్తూ ఉంటాడు. అది ఎంత గొప్ప స్థితప్రజ్ఞత. అటువంటి స్థితప్రజ్ఞత చాలా తక్కువ మందికి ఉంటుంది. మన ఈ హెచ్టీసీ సర్కిల్లో ఉండే ఒక ప్రత్యేకత ఏమంటే, ప్రతి మనిషిలోనూ పాయింట్అవుట్ చేసి చూపించగలిగే ఒక అత్యద్భుతమైన ప్రత్యేకమైన విషయం అనేది ఉండటము అనేది జరుగుతుంది కదా. అది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా ఒక గ్రూప్లో ఉన్నానంటే ఏదో ఒకే మూసలో ఉంటారు జనాలంతా. కొందరు ఆధ్యాత్మికవేత్తలు, కొందరు హాస్యప్రియులు, కొందరు విద్యావేత్తలు, కొందరు ఓన్లీ పాజిటివ్ దృక్పథంతో నడిచేవాళ్ళు. ఇట్లాంటి మిత్రుల సమాహారము అనేది అన్ని చోట్ల జరుగుతుందంటే నాకు నమ్మబుద్ధి కాదు. ఇది మనకు సంభవించడం చాలా గొప్ప విషయం. సో అలాంటి అంటే ఇప్పుడు రకరకాల పూలతోటి ఒక దండ చేస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందమైన దండలోని పువ్వులు లాంటి వాళ్ళం మనం అందరం కూడా. కోర్స్ అందులో నేను కూడా కలుపుకుంటున్నానేమో నాకు తెలియదు, కానీ నాకు అంత సీన్ లేదు. ఎదిగినా ఒదిగి ఉండటము అనే దానికి మాత్రం ఈయనే నిదర్శనం. మాట సౌమ్యంగా ఉంటుంది, సౌహార్ద్రతతో నిండి ఉంటుంది, సున్నితంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తికి తన మాట వల్ల
ఏమైనా చిన్న గాయం అవుతుందేమో అని ముందే ఆయన భావించి మాట్లాడతాడో లేకపోతే ఆయన సహజమైన ప్రవృత్తే అదో నాకు తెలియదు, కానీ చాలా సౌమ్యంగా, మార్దవంగా, మృదువుగా మాట్లాడుతుంటాడు. ఎప్పుడు మాట్లాడినా కూడా మొహం మీద ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది. లోపల ఎన్ని బాధలు ఉన్నా సరే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. అసలు బాధలే లేని వ్యక్తిలాగా కనిపిస్తాడు. ఎంత నాలెడ్జ్ తన లోపల దాచుకొని ఉన్నా, ఎంత విజ్ఞానం ఉన్నా సరే దాన్ని తన గొప్పతనంగా చూపించుకునే ప్రయత్నం ఒక్కసారి కూడా ఆయన చేయంగా నేను చూడలేదండి. చాలా విషయాలు తెలుసు. ఇప్పుడు నాలాంటోడు ఇంత తెలిస్తే నాకు ఇంత తెలుసు అని చెప్పుకోవడానికి ట్రై చేస్తుంటాడు. ఆయనకు అంత తెలిసినా నాకు ఇంతే తెలుసు అన్నట్టుగా ఉంటాడు. అది చాలా గొప్ప క్వాలిటీ. సో ఈయన మన మిత్రుడు అవటము డెఫినెట్గా మన అదృష్టం. ఫర్ దట్ మ్యాటర్ ఈ హెచ్టీసీలో ప్రతి ఒక్కళ్ళు నాకు తెలియటము, నాలాంటి వాడితోటి కలిసి ఉండడం, అంటే నన్ను కూడా ఆదరించి వాళ్ళలో ఒకటిగా చేర్చుకోగలగటం అనేది నా అదృష్టంగా నేను ఫీల్ అవుతాను. ఇంతమంది మంచి మిత్రుల మధ్యలో ఉండి నేను ఈ సిరీస్ చేయటానికి, అంటే సిరీస్ అంటే నా ఉద్దేశం ఏదో టీవీ సిరీసో వెబ్ సిరీసో కాదు. మార్క్ డెల్సాసో అని ఒక ఆయన ఉండేవాడు స్టేట్ ఫామ్లో, నా ఆన్సైట్ కోఆర్డినేటర్. ఆయన ఒకసారి సడన్గా పొద్దున్నే ఒక ఈమెయిల్ పంపించాడు నాకు. ఏమనంటే, శైలజ నువ్వు ఇంత గొప్పోడివి, అంత గొప్పోడివి, నువ్వు అది చేసినావు, ఇది వీకినావు, అది ఇది అని చెప్పుకుంటూ విపరీతమైన నీలో ఉండే పాజిటివ్ క్వాలిటీస్ అన్నీ ఇది నాకు తెలియడం చాలా గొప్ప అదృష్టం అవన్నీ చెప్పేసి కింద ఓ లైన్ రాశాడు ఆయన. మామూలుగా ఎవడైనా అది పొగడతో తిట్టడం నాకు తెలియదు, కానీ మామూలుగా ఏదైనా ఒక వ్యక్తి పోయాడు అనుకోండి, వాడు పోయిన తర్వాత ఆడంత గొప్పోడు, ఇంత గొప్పోడు, ఇంత అట్లాంటోడు, ఇట్లాంటోడు అని చెప్పి వాడి మీద పొగడ్తల వర్షం కురిపించేస్తారు. అది వాడు పోయాడు, ఆడు ఎట్టాగూ లేడు మనిషి, వాడికి తెలిసిన లాభం లేదు, వాడికి తెలిసే అవకాశం లేదు. తెలిసిన లాభం లేదు కాదు, తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఎంత పోయితే ఏం లాభం? కాబట్టి మనవాళ్ళు అనుకుంటున్న మిత్రులందరికీ వాళ్ళలో ఉండే గొప్పతనం ఏంటి, వాళ్ళ గొప్పతనం వల్ల మన జీవితం మీద ఎంత ప్రభావం ఉంది అన్న విషయము వాళ్లకు ఈ విధంగా మనం తెలియచేస్తూ ఉంటే, టైం టు టైం ఏదో ఒక సందర్భాన్ని తీసుకొని టైం టు టైం వాళ్లకు, అయ్యో నువ్వు ఈ విషయంలో ఇంత గొప్పవాడివి, నా దగ్గర ఈ క్వాలిటీ లేదు, నువ్వు మాకంటే ఇంత ప్రత్యేకమైన వ్యక్తివి అని చెప్తే అది ఎంతో, అంటే ఆ తీసుకుంటున్న వ్యక్తి కూడా వింటాడు, ఆనందిస్తాడు. అందుకనే నేను ఇంత రాశాను శైలజ అని చెప్పేసి మార్క్ డెల్సాసో అప్పట్లో నాకు ఈమెయిల్ పంపించాడు. అది నిజమే అనిపించింది నాకు. మనము మన వాళ్ళు అనుకుంటున్న వాళ్ళ గురించి 4 మంచి మాటలు వాళ్ళ ఎదురుగా సముఖంలో చెప్పడానికి ఏదో ఒక సందర్భాన్ని సృష్టించుకొని చెప్పడం చాలా మంచిది అనేది నా ఉద్దేశం. అందుకనే ఈ రకంగా నేను ఈ వీడియో సందేశాలు పంపిస్తున్నాను. ఊరికే 4 మాటలు రాసేసి నువ్వు ఇట్లా అట్లా అంటే కనుక ఒకసారి చదివేస్తాం, మర్చిపోతాం. కానీ మనం చెప్పటము, ముఖాముఖిగా చెప్పటము అనేది ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఇంప్రెషన్ కలిగిస్తుంది. వాళ్ళ మనసుల్లో ఎంత లేదనుకున్నా ఒక చిన్న గర్వాన్ని, అరే నాలో ఈ క్వాలిటీస్ ఉన్నాయి అని ఎదుటివాడు గుర్తించాడు రా అనే ఒక ఆనందాన్ని కలిగజేస్తుంది కదా. అందులో మన దగ్గర ఉండే హెచ్టీసీ మిత్రులు అందరిలోనూ ఏదో ప్రత్యేకత ఉంది. మరి ఆ ప్రత్యేకత నేను వాళ్ళకి చెప్పాలి కదా ఖచ్చితంగా. అది చెప్పడం కోసమే ఈ వీడియోలు చేస్తున్నాను, అంతేగాని నేను ఊరికే కూర్చొని ఏదో చెయ్యాలి కాబట్టి చేయడము అనేది చేయట్లేదు. నేను మాట్లాడుతున్న ప్రతి మాట నా మనసులో నుంచి వస్తున్నది. నేనేం రాసుకొని చదివి చెప్పట్లేదు. మనసులో నుంచి అప్పటికప్పుడు ఆ వ్యక్తి గురించి నాకు వస్తున్న ఆలోచనలను ఆ విధంగా పంచేసుకుంటున్నాను అంతే. అంటే నిజాయితీగా పంచుకుంటున్నాను. కాబట్టి నేను చెప్పిన ప్రతి మాట ఇందులో అక్షర సత్యం. సురేష్ మేడా, నీ ఈ పుట్టినరోజు నాడు నీ గురించి ఈ 4 ముక్కలు నాకు పంచుకునే అవకాశం దొరికినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. విష్ యూ ఎ వెరీ 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 హ్యాపీ బర్త్డే. ఎంజాయ్ యువర్ బర్త్డే. హ్యాపీ బర్త్డే. కొద్దిగా వీడియో లెంగ్త్ ఎక్కువైంది, సారీ ఫర్ దట్. బాయ్.